నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 49 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం అమర్ ప్రాంతంలో కుప్పకూలింది. ముందు ఈ విమానం అదృశ్యమైనట్లు వార్తలు రాగా కాసేపటికి అది కూలిపోయినట్లు అధికారులు ప్రకటించారు. అంగారా ఎయిర్లైన్స్ కు చెందిన AN-24 విమానం ఇవాళ బ్లాగావెస్టన్స్ నుంచి చైనా సరిహద్దుల్లో ఉన్న టిండా ప్రాంతానికి బయలుదేరింది. మరికొద్దిసేపట్లో విమానం ల్యాండ్ అవ్వాల్సి ఉండగా ఉన్నట్టుండి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎమర్జెన్సీ సర్వీస్ ను సిద్ధం చేశారు. ల్యాండింగ్ ప్లేన్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో అది కూలిపోయినట్లుగా గుర్తించారు. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకునేందుకు యత్నిస్తున్నారు. మొదట ల్యాండింగ్ కు ప్రయత్నించినా అది కుదరలేదు. రెండోసారి ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా రాడర్ నుంచి గల్లంతై కూలినట్లు సమాచారం. కాగా ప్రాణ నష్టంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 49 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం అమోర్ ప్రాంతంలో కుప్పకూలింది. ముందు ఈ విమానం అదృశ్యమైనట్లు వార్తలు రాగా కాసేపటికే అది కూలిపోయినట్లు అధికారులు ప్రకటించారు. అంగారా ఎయిర్లైన్స్ కు చెందిన AN-24 విమానం ఇవాళ బ్లాగావెస్టన్స్ నుంచి చైనా సరిహద్దుల్లో ఉన్న టిండా ప్రాంతానికి బయలుదేరింది. మరికొద్దిసేపట్లో విమానం ల్యాండ్ అవ్వాల్సి ఉండగా ఉన్నట్టుండి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎమర్జెన్సీ సర్వీసెస్ ను సిద్ధం చేశారు. ల్యాండింగ్ ప్లేస్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో అది కూలిపోయినట్లు గుర్తించారు. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడటంతో రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకునేందుకు యత్నిస్తున్నారు. మొదట ల్యాండింగ్ కు ప్రయత్నించినా అది కుదరలేదు. రెండోసారి ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా రాడర్ నుంచి గల్లంతై కూలినట్లు సమాచారం. కాగా ప్రాణ నష్టంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 49 మందితో ప్రయాణికులతో వెళ్తున్న విమానం అమర్ ప్రాంతంలో కూలిపోయింది. ముందు ఈ విమానం అదృశ్యమైనట్లు వార్తలు రాగా కాసేపటికే అది కూలిపోయినట్లు అధికారులు ప్రకటించారు. అంగారా ఎయిర్లైన్స్ కు చెందిన AN-24 విమానం ఇవాళ బ్లాగావెస్టన్స్ నుంచి చైనా సరిహద్దుల్లో ఉన్న టిండా ప్రాంతానికి బయలుదేరింది. మరికొద్దిసేపట్లో విమానం ల్యాండ్ అవ్వాల్సి ఉండగా ఉన్నట్టుండి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎమర్జెన్సీ సర్వీసెస్ ను సిద్ధం చేశారు. ల్యాండింగ్ ప్లేస్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో అది కుప్పకూలిపోయినట్లు గుర్తించారు. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడడంతో రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకునేందుకు యత్నిస్తున్నారు. మొదట ల్యాండింగ్ కు ప్రయత్నించినా అది కుదరలేదు. రెండోసారి ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా రాడర్ నుంచి గల్లంతై కూలిపోయినట్లు సమాచారం. కాగా ప్రాణ నష్టంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.